ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య పురాణం 19వ భాగం. సప్తమి వ్రతము దంతధావన విధి. అరుణుడు సూర్యభగవానునికి ఇలా విన్నవించాడు. భగవాన్, సూర్యారాధనలో దంతధావన విధికి ప్రాముఖ్యము ఉందని విన్నాను. ఆ విషయక జ్ఞానాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అనెను. ఓయి వినతానందన, ఆయన కాలంలో, విషువ కాలంలో, సంక్రాంతులందు, గ్రహణ కాలాల్లో సదా నన్ను పూజించాలి. విశేషించి సప్తమి నాడు పూజ చేయాలి. సప్తమంలో విశేష సప్తమి తిథులేడు ఉన్నాయి. అవి అర్క సంపుటిక, మరీచి, నింభ, ఫల, అనోధన, విజయ, కామిక. సప్తములు మాఘమాసంలో కానీ మార్గశిరంలో కానీ శుద్ధ సప్తమి నాడు ఉపవాసంతో ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. అర్హులైన వారైతే అంతవరకు ఆగనక్కర్లేదు. ఏ శుద్ధ సప్తమి నాడైనా మొదలు పెట్టవచ్చు. రాత్రి గడియలు పూర్తి కావడానికి ఒక సగం జాము ముందు దంతధావనం చేసుకోవాలి. ఒక్కొక్క కోరికతో వ్రతం చేసేవారు ఒక్కొక్క చెట్టు పుల్లను వాడాలి. పుత్రప్రాప్తిని కోరువారు మహువ, సోమలతిక లాగే తీయటి పూలుండే ఒక చెట్టు పుల్లను, బహుదుఃఖనాశనం కోసం బంగారమను మందు చెట్టు పుల్లను, రోగ విముక్తిని కోరువారు బృహతి అంటే దురదగొండి పుల్లను, రేగు పుల్లను, ఐశ్వర్యప్రాప్తి కోసమైతే మారేడు పుల్లను, ధనం కోసం తాంబూలపు కాచు పుల్లను, శత్రునాశనం కోసం కడిమిని, అర్థప్రాప్తికి అతిముక్త కాల అంటే నెమ్మి లేదా నల్లతుమ్మ పుల్లను, గురుస్థానం కోసమైతే అటరూషక ఆదూస చెట్టు పుల్లను వాడి పళ్ళు తోముకోవాలి. అలాగే రావి పుల్లతో ఆ పుణ్యకాలంలో దంతధావనం చేసుకుంటే కీర్తి, కుటుంబంలో గొప్ప ప్రతిష్ట లభిస్తాయి. గన్నేరుతోనైతే అచల పరిజ్ఞానము, శిరీష లేదా దిరిశన పుల్లతోనైతే విస్తృత సంపద, ప్రియంగు ప్రేకణపు పుల్లతోనైతే పరమ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈ క్రింది శ్లోకం ద్వారా వనదేవతను ప్రార్థించి దంతధావనం చెయ్యాలి. వరంత్వా మభిజానామి కామదం చ వనస్పతి సిద్ధిం ప్రయచ్చమే నిత్యం దంతకాష్ట నమోస్తుతే. ఈ మంత్రాన్ని 3 మార్లు జపించాలి. 2వ రోజు పవిత్రులై నాకు ప్రణామం చేసి మీకు నచ్చిన నా నామాన్ని జపం చెయ్యాలి. తరువాత అగ్నిలో హవనం చెయ్యాలి. పవిత్రులై అనగా అపరాహ్నం కాగానే మన్ను, ఆవు పేడ పూసుకొని ఆ తరువాత నిర్మల జలంతో బాగా స్నానం చేసి తెల్లటి వస్త్రాలను ధరించాలి. యథేష్ట జపానంతరము విధివత్తుగా పూజ చేసి గాయత్రి జపం చెయ్యాలి. ఏ సప్తమి నాడైనా ఏ విధంగానైనా నన్ను పూజించవచ్చు. ఉపవాసం నాడు వ్రతికి తినడానికి కానీ నాకు నివేదించడానికి కానీ ఏది అందుబాటులో లేకపోతే దోసిట్లో నీళ్లు తీసుకొని నాకిచ్చి తాను త్రాగి వ్రత సమాప్తిని చేయవచ్చు. దీనిని ఉదక సప్తమి వ్రతం అంటారు. ఈ విధంగా అదృష్టవంతుడైన అరుణునికి సూర్యభగవానుడు ఉపదేశించాడు అని సుమంతుడు శతానికునికి వివరించాడు. భీష్మ వ్యాస సంవాదంలో సూర్య మహిమ, అర్ఘ్యం, ఆదిత్య పూజ గురించి తెలుసుకుందాం. గురుదేవ, ఈ లోకంలో మనుష్యులందరూ శుభ పుణ్య సుఖాలకై ఏ దేవుని పూజాస్థుతులను చెయ్యాలి? దేవోత్తముడెవ్వరు? అన్ని ధర్మాలలోకి శ్రేష్ఠ ధర్మమేది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ధ్యానమగ్నులై ఎవరికోసమో తపస్సు చేస్తుంటారు కదా, వారెవరు? దయచేసి చెప్పండి. ఇలా అభ్యర్థించిన శతానికుని చూసి సంతోషించాడు సుమంతుడు. త్రిమూర్తులే ఎవరినో ధ్యానిస్తూ ఎవరికోసమో తపిస్తూ ఉంటారని తెలుసుకోవడానికే గొప్ప జ్ఞానం కావాలి. అలాంటి జ్ఞానులు జ్ఞానాన్ని మరింత పెంచడం తన విధి చెప్పడం మొదలుపెట్టాడు. హే రాజేంద్ర, అన్ని పాపాలను వినినంతనే నాశనం చేసి సుఖాలను ప్రదానం చేసే పుణ్య సంవాదం ఒకటుంది. అందులో నీ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకుతాయి. ఒకరోజు వేదవ్యాస మహర్షి గంగా తీరంలో కూర్చొని ఉన్నారు. ఆయన అగ్నితో, సూర్యునితో
సమానమైన తేజస్సుతో వెలిగిపోతున్నారు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఋషిగా అవతరించి గంగ ఒడ్డున కూర్చున్నాడేమో అన్నట్లున్నారు. అన్ని లోకాలలోని ఋషులకు రాజఋషులకు పరమగురువైన ఆయనే మహాభారత కర్త, కురువంశాభివృద్ధికి కారకుడు కూడా. ఆయన వద్దకు పరమ పూజ్యుడు రాజర్షి మహా తేజస్వి స్థితప్రజ్ఞుడైన భీష్మ పితామహుడు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడి ఇలా ప్రార్థించాడు. ఓ మహామతివైన పరాశరనందన, నాకు యోగ విద్యా గురువులైన మీరు సంపూర్ణ వాంగ్మయాన్ని వాక్య సహితంగా నాకు వివరించారు. అయినా నాకు భాస్కర భగవానులకు సంబంధించి ఒక సందేహం ఉండిపోయింది. గురువర్య, సర్వప్రథమంగా ఆదిత్య భగవానులకు నమస్కారం చేసిన తరువాతనే అన్య దైవతాలను పూజించడం జరుగుతున్నది. దీనికి కారణమేమిటి? అసలు ఈ భాస్కర భగవానులెవరు? ఎక్కడి నుండి ఉత్పన్నులైనారు అని కూడా కొందరు అడుగుతుండడం జరుగుతున్నది. హే ద్విజశ్రేష్ఠ, లోక కళ్యాణం కోసం తమరు ఆ పరమతత్వాన్ని గూర్చిన జ్ఞానాన్ని నాకు కలిగించండి. భీష్మ, బ్రహ్మ, సిద్ధులు, ఇతర దేవగణాలు భాస్కర భగవానుని స్తుతి పూజన అర్చన చేస్తుంటారు. అందరు దేవుళ్లలోకి ఆదిదేవుడని సర్వత్రా చెప్పబడుతున్నది సూర్యదేవుడే కదా. అన్ని లోకాలను దిశలను అంధకారం నుండి కాపాడి వెలుగులో నిలబెట్టినది ఆయనే కదా. అన్ని ధర్మాల యొక్క శ్రేష్ఠ స్వరూపమే ఆదిత్యుడు. ఆయనే పూజ్యతముడు. త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఆయననే. అదితిపుత్రుడు కాబట్టే సూర్యుని ఆదిత్యుడు అనుట లేదు. ఆయన ఈ విశ్వానికే ఆదికర్త, అన్ని విధాల తొలి దైవతం కాబట్టి కూడా సూర్యుణ్ణి ఆదిత్యుడు అంటున్నారు. ఈ సంపూర్ణ జగత్తుకి దేవ అసుర గంధర్వ సర్వ రాక్షస పక్షి ఆది గణాలతో చివరికి తన తండ్రి అయిన కశ్యపుని జన్మకు కూడా కారణమైన వాడు సూర్యనారాయణుడే కాబట్టి ఆయన దేవతలలో సర్వశ్రేష్ఠుడు, పూజ్యతముడు. వ్యాసదేవ, మరి ఇంతటి మహానుభావుడిని రాహువు కబిలిస్తాడని వింటూ ఉంటాం కదా, అదెలా సాధ్యం? రాక్షస పిశాచ సర్ప డాకిన్యాదులు సూర్యునిపై ఆక్రమణకు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఆయన ఇచ్చిన శక్తులతోనే, ఆయన చేతిలోని కాలముహూర్తాలలోనే అవి ఆయనను దెబ్బ కొడుతుంటాయి. విశ్వంలో ధర్మం సూర్యునే తనకు ఏకమాత్రం ఆధారంగా చేసుకొని ప్రవర్తితమవుతుంది. బ్రహ్మాది దేవతలందరూ సూర్యమండలంలోనే ఉంటారు. ఆయనకు నమస్కరిస్తే అది అందరు దేవతలకు అందరూ దీవెనలిస్తారు, శుభాలు కురిపిస్తారు. ఇక రాహు సంగతంటావా? వీడాయన్ని పట్టుకొని కొరికింది లేదు, ఆయన వీడికి దొరికింది లేదు. సూర్యరథం అమృతమయం, దాని క్రింది భాగంలో అమృత భాండం కూడా ఉంటుంది. రాహువు తన విరామ సమయాల్లో వచ్చి ఆ రథం క్రింది భాగం వైపు నోరు తెరుచుకొని దూసుకుపోతుంటాడు. కొన్ని సమయాల్లో మరీ దగ్గరకు చేరుకుంటాడు. అది సూర్యదేవుని ఎవరో మింగేస్తున్నట్టు మనకి కనిపించడం భగవన్మాయ. కొన్ని ప్రత్యేక పూజల కోసం దాన్నే గ్రహణంగా భగవంతుడు మనచే భావింపచేశాడు. అంతేకాని వీడు ఆయన్ను కొరికేదీ లేదు, ఆయన వీడికి దొరికేదీ లేదు. మహాత్మా, నాకు సౌరధర్మ స్నానాన్ని అందులోని రహస్య సహితంగా మీ ద్వారా వినాలని ఉంది. అది ఆదిత్య పూజకు, ఆ పూజ సుఖమోక్షాలకు ఆలవాలముని విని విన్నాను. మీరే ఎందుకు నన్ను అనుగ్రహించాలని వేడుకుంటున్నానంటే, శంఖంలో పోస్తేనే కదా తీర్థమయ్యేది. సంతోషం భీష్మ. అన్ని ప్రకారాల పాపాలను ప్రాకారాలు దాటించి తగిలేసే సూర్యోపాసనలో ఈ స్నానానికి ఒక పవిత్ర పాత్ర. ముందుగా ఒక పవిత్ర స్థలం నుండి మట్టిని సేకరించి ఇంటికి వచ్చి దానిని వంటి నిండా పట్టించుకోవాలి. తరువాత సూర్యాభిమంత్రిత జలాలతో స్నానం చేసి శంఖాదులను మ్రోగిస్తూ సూర్యదేవుని ధ్యానించాలి. హ్రోం హ్రీం సహ అనే మంత్రరాజంతో సూర్యునుద్దేశించి ఆచమనం చేయాలి. తరువాత దేవతలకు ఋషులకు తర్పణాలిస్తూ వారిని స్తుతించిన పిమ్మట జంధ్యమును
అపసవ్యం చేసుకొని పితృదేవతలకు తర్పణాలిచ్చి సంధ్యావందనం చేయాలి. తరువాత భాస్కర భగవానునికి దోషిళ్లతో నీటిని అర్ఘ్యమివ్వాలి. మరలా స్నానం చేసి 3 అక్షరాల హ్రోం హ్రీం సహా మంత్రాన్ని కానీ అరక్షరాల కకోల్కాయ నమః మంత్రాన్ని కానీ జపించాలి. 3 అక్షరాల మంత్రంతో హృదయన్యాసం కూడా చేయాలి. తరువాత సూర్యదేవునికి అర్ఘ్యప్రదానం గావించాలి. ఒక రాగి పాత్రలో గంధము, ఎర్ర చందనాలతో మండలాన్ని తయారు చేసి దానిలో గన్నేరు మున్నగు పూలను, గంధపు నీరు, రక్తచందనం, కుశ, తిల, బియ్యం మున్నగు వాటిని పోసి మోకాళ్ళపై కూర్చొని ఆ పాత్రను భక్తిగా శిరస్సుపై పెట్టుకొని భక్తిపూర్వకంగా ఇందాకటి 3 అక్షరాల మంత్రరాజ్యాన్ని జపిస్తూ సూర్యదేవునికి మరలా అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఈ విధానంతో సూర్యదేవుని అర్చించిన వారికి అన్ని పాపాల నుండి విముక్తితో పాటు వేల కొద్దీ సంక్రాంతుల చంద్ర గ్రహణాలలో పూజ చేసిన పుణ్యం, 1000 గోవులను దానం చేసిన పుణ్యం, పుష్కర కురుక్షేత్రాది తీర్థాలను స్నానం చేసి సేవించిన పుణ్యం లభిస్తాయి. సౌర దీక్షా విహీనుడైన సూర్యదేవునికి సంవత్సర పర్యంతం అర్ఘ్యప్రదానం చేస్తే వానికి కూడా ఇదే ఫలితం ప్రాప్తిస్తుంది. ఇక దీక్షాగ్రహణం చేసి సూర్యపూజలను గావించేవాని అదృష్టం గూర్చి చెప్పాలా? అతడు భాస్కర భగవానునిలో లీనమైపోతాడు. పూజా విధిని అడిగిన భీష్మునికి వ్యాసుడిలా చెప్పసాగాడు. గాంగేయ, ఆదిత్య పూజకు ముందుగా వ్రతి స్నానాదులచే పవిత్రం కావాలి. ఏదైనా శుద్ధ ఏకాంత స్థానంలో ప్రసన్నంగా కూర్చొని పూజ చేయాలి. ఒక శ్రేష్టమైన సుందరమైన ఆసనంపై తూర్పు ముఖంగా కూర్చొని సూర్యమంత్రాలతో కరన్యాస, హృదయాన్యాసాలు చేసుకోవాలి. దీని ద్వారా కలిగిన ఆత్మశుద్ధి వలన సూర్యుడు నా వాడు అనే భావన ఏర్పడుతుంది. తరువాత నేనే భాస్కరుడను అనే భావాన్ని కలిగించుకొని స్తంభిలపై స్వామిని స్థాపించి పూజించాలి. దక్షిణం వైపు పూల సజ్జను, ఎడమవైపు నీటితో నింపిన రాగి పాత్రను పెట్టాలి. పూజా ద్రవ్యాలన్నిటినీ అర్ఘ్యపాత్రలోని జలాలతో సంప్రోక్షించి పూజ చేసి తదనంతరం సూర్య మంత్రాలను జపించాలి. మహాత్మా, సూర్యభగవానుని వైదిక అర్చనా విధిని విశదీకరించవలసినదని ప్రార్థిస్తున్నాను. శాంతనవా భీష్మ, ఈ విషయమై పరమ సూర శ్రేష్ఠులైన బ్రహ్మ విష్ణువుల సంవాదం ఒకటుంది. దానిని వింటే నీకు కావలసిన విశదీకరణ ప్రాప్తిస్తుంది. మేరు పర్వతం మీద మనోవతి అనే సభాస్థలిలో బ్రహ్మ అప్పుడప్పుడు కొలువు తీరుతూ ఉంటాడు. ఒకమారు బ్రహ్మ ఆ సభలో సుఖపూర్వకంగా వేంచేసి ఉండగా విష్ణువు అక్కడికి వచ్చి భాస్కర భగవానుని ఆరాధనా విధిని, మండలస్థుడైన సూర్యుని పూజా పద్ధతిని వివరించమని అడిగాడు. బ్రహ్మ ఇలా విన్నవించాడు. హే పరంధామ, ఈ విశ్వవాసుల కోసమై మీరు చాలా మేలైన విషయాన్ని వినాలని కోరారు. ఇంత గొప్ప విషయాన్ని మీ అంతటి వారికి చెప్పగలగడం నాకు మిక్కిలి ఆనంద సందాయకం. ఈ పూజలో ముందుగా భూమిని సంప్రదాయ పద్ధతిలో శోధించి శుద్ధి చేసి దానిపై కేసరాది గంధాలతో సప్తావరణయుక్తమైన కర్ణికా సమన్వితమైన ఒక అష్టదళ కమలాన్ని ఏర్పాటు చేయాలి. దానిలో తూర్పున మొదలై ఈశాన్యంలో అంతమయ్యేలాగా సూర్యుని, దీప్తాది అష్టదివ్య శక్తులను స్థాపితం చెయ్యాలి. మధ్యలో సర్వతోముఖీ దేవిని స్థాపించాలి. దీప్తాతోనే ప్రారంభింపబడే సూర్యదేవుని నవశక్తులు వేరే ఉన్నాయి. అవి దీప్త, సూక్ష్మ, జయ, భద్ర, విభూతి, విమల, అమోఘ, విద్యుత, సర్వతోముఖి శక్తులు. వీటిని కమలంలోకి ఆవాహన చేసి కమలకర్ణికపై సూర్యభగవానుని స్థాపించాలి. ఉద్యుత్యం, జాతవేదసం, అగ్నిం దూతం అనే మంత్రాలను ఆవాహన ఉపస్థానాలలో చదవాలి. ఆ కృష్ణే నరజస మరియు హంస
శుచిస్సద్ అనే మంత్రాలతో సూర్యభగవానుని పూజించాలి. ఆపసే తారకం మంత్రంతో దీప్తాదేవిని పూజించాలి. ఆపై అదృశ్యమస్య కేతవోతో సూక్ష్మాదేవిని, తరణీర్విశ్వదర్శతో జయని, ప్రత్యంగం దేవానాంతో భద్రాదేవిని, ఏనా పావక చక్షసతో విభూతిని, విద్యామేషి అనే మంత్రంతో విమలాదేవిని పూజించాలి. ఇవే మంత్రాలతో ఇతర సూర్యశక్తులను, సప్తావరణ మధ్యస్థుడైన సూర్యభగవానుని కూడా పూజించవచ్చు. మండలస్థ భాస్కర భగవానుని ప్రతిమారూపంలో ఇలా వైదికార్చితుని గావించాలి. ఇషేష్ట్వో అనే మంత్రం చదువుతూ సూర్యుని శిరస్సును పూజించాలి. అగ్నిమీళే అనే మంత్రంతో ఆయన కుడి చేతిని పూజించాలి. అగ్న ఆయాహి అనే మంత్రంతో ఆయన 2 పాదాలను పూజించాలి. అజిగ్ను అనే మంత్రం చదువుతూ పుష్పమాలను సమర్పించాలి. యోగే యోగే అనే మంత్రంతో పుష్పాంజలిని సమర్పించాలి. ఆపై సముద్రం గచ్చ ఇమం మే గంగే సముద్ర జ్యేష్ఠ అనే మంత్రాలు చదువుతూ పాలతో స్నానాన్ని, దధిక్రావర్ణో అనే మంత్రం పఠిస్తూ నీటితో స్నానాన్ని, యా ఓషధీహి అనే మంత్రం ద్వారా ఓషధీ స్నానాన్ని స్వామికి చేయించాలి. ఆ తరువాత ద్విపద అనే మంత్రంతో ఆయనను ఉద్వర్తనం చెయ్యాలి. మానస్తోకే మంత్రములతో మరలా స్నానం చేయించాలి. పిదప విష్ణోరారాట అనే మంత్రంతో పఠిస్తూ గంధంతో నీటితో స్నానం చేయించాలి. స్వర్ణ దర్శనం అనే మంత్రంతో మంత్రోచ్చాటన చేస్తూ స్వామికి పాద్యం ఇవ్వాలి. ఇదం విష్ణుర్విచక్రమే మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. వేదోసి మంత్రంతో యజ్ఞోపవీతాన్ని వెయ్యాలి. బృహస్పతి అనే మంత్రంతో ఉపవస్త్రాదులను సమర్పించాలి. పుష్పమాలలతో స్వామిని అలంకరించాలి. దూర్వ అనే మంత్రంతో గుగ్గిల ధూపాన్ని వెయ్యాలి. సమిద్ధో అనే మంత్రంతో దీపాన్ని పెట్టాలి. దీర్ఘాయుస్త అనే మంత్రంతో అలక్తాన్ని వెయ్యాలి. సహస్రశీర్ష అనే మంత్రంతో సూర్యుని శిరస్సుని పూజించాలి. సంభవాయ విశ్వతశచ్చు మంత్రాలతో స్వామి నేత్రాలను, సమస్త శరీరాన్ని పూజించాలి. చివరగా శ్రీచ్చతే లక్ష్మీచ్చ ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ విధి విధానయుక్తంగా సూర్యదేవార్చన చెయ్యాలి. విష్ణుదేవ వ్యాసుడా విధంగా భీష్మునికి ఉపదేశించాడు. ఇక సూర్యవ్యోమ పూజనంలో బంగారు, వెండి, లోహాలు, అష్టధాతువులతో శృంగమయ వ్యోమాన్ని తయారు చేసి ఈ క్రింది వేద మంత్రాలతో పూజ చేయాలి. మహిషావో త్రాతార మింద్ర ఉదీరతామవర నమోస్తు సర్వేభ్యో అని చెప్పగా విష్ణువు సంతోషించాడు. అర్క సంపుటి సప్తమి వ్రతం కౌతుమీ కథ. సుమంతుడింకా ఇలా అన్నాడు. మహారాజా, పాల్గొన శుక్ల సప్తమిని అర్క సప్తమి అంటారు. దీనికి షష్ఠి నాడు ఉపవాసం చేసి ఉండి స్నానానంతరం గంధ పుష్ప గుగ్గిలం, అర్కపుష్ప, తెల్లగన్నేరు, చందనాదులతో దివాకర భగవానుని పూజను చెయ్యాలి. ఆయన ప్రసన్నతకై బెల్లపు నీరు నైవేద్యంగా సమర్పించాలి. దినమందు ఈ విధంగా పూజ సల్పి రాత్రంతా నిద్రారహితంగా ఉండి సూర్యమంత్రాలను జపిస్తూ గడపాలి. మహాత్మా, సూర్యభగవానునికి ప్రియమైన మంత్రమేది? దీపాలేవి మహారాజా? ఒకే మంత్రమని కాదు, కానీ ముందుగా ఏకాగ్ర చిత్తంతో సాధకుడు లేదా వ్రతి షడక్షర మంత్రంతో జపం, హోమం, పూజాది కర్మలన్నింటినీ చెయ్యాలి. అప్పుడు యథాశక్తి సౌరగాయత్రిని జపించాలి. ఇది సౌరగాయత్రి మంత్రం. ఓం భాస్కరాయ విద్మహే సహస్రశిరసం ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్. దీని స్వయంగా సూర్యభగవానుడే నిర్దేశించాడు. ఈ సౌరగాయత్రి పరమశ్రేష్టం.
దీనిని ఒక్కమారు పఠించినా మానవుడు పవిత్రుడవుతాడు. ఇందులో సందేహం లేదు. సప్తమి రోజు ప్రాతకాలంలో ఈ మంత్రాన్ని శ్రద్ధాపూర్వకంగా పఠించి భాస్కర భగవానులకు విద్యుక్తంగా పూజ గావించి భక్తి పురస్సరంగా బ్రాహ్మణ శ్రేష్ఠులకు భోజనం పెట్టాలి. ధనంపై దృష్టిని పెట్టుకోకూడదు, అంటే కక్కుర్తి పడకూడదు. సూర్యభక్తి గల వానికే ఈరోజు భోజనం పెట్టాలి. శాల్యోదనం, పెసరపప్పు, అప్పాలు, బెల్లపు వంటకాలు, నెయ్యి, పెరుగులతో భోజనం పెట్టాలి. దీనివల్ల భాస్కరుడు తృప్తి నొందుతాడు. అభక్షాలను వడ్డించరాదు. చేదుగా ఉన్న వాటిని, ఘాటైన వాసన వచ్చే వాటిని పెట్టరాదు. ఉలవ, మసూరు, ఉడద దినుసులు నిషిద్ధాలు. ఓం కకోల్కాయ నమః అంటూ సూర్యవృక్షానికి పూజ చేసి దాని చిగురాకును స్వీకరించాలి. తరువాత స్నానం చేసి అర్కపుష్పాలతో సూర్యుని పూజించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి అర్కోమే ప్రియతాం అని చెప్పాలి. ఆ తరువాత దేవ ప్రతిమల బొమ్మల చిత్రాల సముఖంలో దంతాలు కానీ పెదవులు కానీ ముట్టుకోకుండా క్రింద చెప్పబడిన అర్క సంపుటిని ప్రార్థిస్తూ చేతిలో నీరు పోసుకొని తూర్పు వైపు తిరిగి నీటిని త్రాగాలి. పురాణంలో అర్కపుటాన్ని మింగాలి అని ఉంది. అర్క సంపుట భద్రం తే సుభద్రమే స్తుతువై సదా మామాపి కురు భద్రం వై ప్రాస్నాద్ విత్తదో భవ. ఈ మంత్రాన్ని జపిస్తూ సూర్యదేవుని ధ్యానిస్తూ అర్క సంపుటాన్ని నోట్లో వేసుకున్న వారికి శ్రేష్టగతులు లభిస్తాయి. దంతాలను స్పృశించకుండా, ఓష్ఠాన్ని స్పృశించకుండా, అంటే పళ్లకు కానీ పెదవులకు కానీ తగలకుండా మింగాలనే నియమం ఉండబట్టే అర్కపుటాన్ని అర్క సంపుటం అన్నారు. ఈ విధి విధానాలతో 1 ఏడాది పాటు సూర్యనారాయణుని ప్రసన్నత కోసం శ్రద్ధాభక్తులతో ఈ అర్క సంపుటి సప్తమి వ్రతాన్ని చేసేవారి గృహంలో 7 తరాల పాటు అక్షయంగా అచలంగా ధనం నిలిచి ఉంటుంది. సామగానంలో దిట్ట అయిన కౌతుమి మహర్షి ఈ వ్రతానుష్ఠానం ద్వారానే కుష్ఠురోగ విముక్తుడైనాడు. పైగా గొప్ప సిద్ధిని కూడా పొందాడు. అలాగే బృహద్వల్కుడు, జనక మహారాజు, యజ్ఞవల్క మహర్షి, శ్రీకృష్ణ పుత్రుడైన శాంబుడు వీరంతా సూర్యభక్తి ప్లావితులై ఈ వ్రతాన్ని చేసి ఆయనను ప్రసన్నం చేసుకోగలిగారు. ఈ అర్కసప్తమి పవిత్రము, పాపనాశిని, పుణ్యప్రదము, ధన్యము. కౌతమి కథను శతానికుని అభ్యర్థన మేరకు ఇలా చెప్పసాగాడు సుమంతు మహర్షి. మహారాజా, ప్రాచీన కాలంలో హిరణ్యనాభుడను పేరుగల బ్రాహ్మణ విద్వాంసుడు పుత్ర సమేతంగా జనక మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు. ఈ పుత్రుడే అనంతర కాలంలో వేద పండితునిగా మహర్షిగా ప్రసిద్ధుడైన కౌతమి. ఆ రోజు జనకరాజర్షి ఆశ్రమంలో చాలా గొప్ప విద్యాగోష్ఠి జరుగుతుంది. బ్రహ్మ సమానులైన శాస్త్రకర్తలు ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించి, వాదించి, నిరూపించి స్థాపించసాగారు. ఏదో ఒక సిద్ధాంతం విషయంలో కౌతుమికి ఒక మహాపండితునితో గట్టిగా వాగ్వాదం జరిగింది. ఒక దశలో కోపం పట్టలేక కౌతుమి ఆ బ్రాహ్మణోత్తమునిపై దాడి చేయగా అందులో ఆయన మరణించాడు. బ్రహ్మహత్యాపాతకి అయిన పుత్రుని హిరణ్యనాభుడు అక్కడికక్కడే పరిత్యజించాడు. ఇక్కడ కులమనగా వర్ణమే కానీ నేటి కులం కాదు. కులం వారు వెలివేసి తగిలేశారు. అప్పుడతడు మిక్కిలి శోక సంతప్తుడై దుఃఖిస్తూ అన్ని దివ్య మానవ నిర్మిత దేవాలయాలకు వెళ్ళాడు. అనేక తీర్థయాత్రలు చేశాడు. బ్రహ్మహత్యా పాపం ఉపశమింపకపోగా కుష్ఠువ్యాధి రూపంలో సోకి వేధించసాగింది. అనతి కాలంలోనే ఆ కుష్ఠుబాధ అధికంగా విస్తరించడంతో దుఃఖవ్యాకుల చిత్తుడై కౌతుమి తన తండ్రి కాళ్ళ మీద పడి తరుణోపాయాన్ని వేడాడు. ఎంత పరిత్యజించినా తండ్రి తండ్రే కదా. ఆయన ఇలా అన్నాడు: విన్నాను కుమారా, విన్నాను. నీవు పడ్డరాని పాటలన్నీ విన్నాను. అన్ని దేవాలయాలను దర్శించావని, సర్వ తీర్థాలను సేవించావని విన్నాను. ఇక నీకు దిక్కు బ్రహ్మాది దేవతలందరి చేత నిత్యము పూజింపబడే భాస్కర భగవానుడే. తండ్రి, నేను ఇంచుమించు వికలాంగుడినైపోయాను. ఏ సత్కర్మని మాత్రం యథావిధిగా ఎలా చేయగలను? చింతించకు నాయనా, చింతనం చెయ్యి.
నేనింతవరకు సూర్యుని వంటి కరుణామయుని కనలేదు, వినలేదు. నీవు ఆయన మంత్రాలను జపించు, ఆయనకై తపించు, సామవేద మంత్రాలను గానం చెయ్యి, భక్తిపూర్వకంగా భాస్కరుణ్ణి ఆరాధించు, సూర్య సంబంధిత పురాణాలను ఇతిహాసాలను శ్రవణం చెయ్యి. నీ పశ్చాత్తాపాన్ని ఆయన త్వరలో అర్థం చేసుకొని రోగ విముక్తినే కాదు మోక్ష ప్రాప్తిని అనుగ్రహిస్తాడు అన్నాడు. అప్పుడు మహారాజా సహజంగానే సామగాన విదుడైన కౌతుమి శ్రద్ధా సమన్వితుడై బ్రహ్మోపదేశమిచ్చిన తండ్రి వద్దనే సూర్య మంత్రోపదేశాన్ని, తపస్సుకి ఆదేశాన్ని, ఆశీర్వాదాన్ని కూడా పొంది సూర్యదేవుని ఆరాధించి రోగ విముక్తుడైనాడు. అంతేకాదు ఆయన కృప వల్ల దివ్యమూర్తిమంతుడైన ఒక మహర్షిగా, వైదిక మంత్రద్రష్టగా పరిణతి చెందాడు. ప్రాచ్య సామగ పదవులు ఆయన్ని వరించాయి. చివరగా చిదానంద స్వరూపాత్మకమైన భాస్కర దివ్యమండలంలో ప్రవేశించగలిగాడు. మహారాజా, ఇది సూర్యభగవానుని కరుణ అంటూ ముగించాడి కథను సుమంత మునీంద్రుడు. మరీచ నింబ ఫల సప్తమి వ్రతాలు. శతానికుని కోరికపై మరి 3 సప్తమీ వ్రతాలను గూర్చి చెప్పసాగాడు సుమంతుడు. మహారాజా, మరీచ సప్తమి అంటే మరీచ భక్షణ ఉండే వ్రతం. మరీచ అనగా మిరియాలు. చైత్రశుద్ధ షష్ఠి నాడు ఉపవాసముండి సౌరధర్మ విద్యానుసారం అంటే విధి ప్లస్ అనుసారం భక్తిపూర్వకంగా భాస్కరుని పూజన అర్చించాలి. ఓం వం ఫట్ అనే ఈ మహాబలము గల మంత్రము సాక్షాత్తు సూర్య స్వరూపమే. దీనిని విడవకుండా 1000 మార్లు స్మరణ జపం చేస్తూ ఉంటే 1 ఏడాదిలోనే సూర్యదర్శనం లభిస్తుంది. వ్యాధులన్నీ నశిస్తాయి. దేహాంతమందు సూర్యలోక ప్రాప్తి ఉంటుంది. వ్రతి ఆత్మశుద్ధి కోసం మరీచ సప్తమి నాడు సౌరమంత్రాలతో ముద్రలతో హృదయ అంగన్యాసాలను గావించి ప్రాణాయామాదులను చెయ్యాలి. సూర్యునికి అర్ఘ్యాన్ని, వివిధ రకాల పుష్పాలను సమర్పించాలి. స్నానం చేయించి నైవేద్యం పెట్టాలి. మనస్సుని పూర్తిగా అదుపులో నుంచుకొని సూర్యమంత్రాలను జపించాలి. ఆపై మరలా ముద్రలలోకి రావాలి. వ్యోమముద్ర, ప్రదక్షిణం, హవనం, హృదయ ముద్ర, ఆపై ఏ పూజకు తగినట్టు ఆ ముద్ర చొప్పున ఈ క్రింది ముద్రలను చూపించాలి. కింకిణి, వ్యోమ, అస్ర, పద్మిని, అర్కిణి, జ్వాలిని, తేజని, గభస్తిని, శంఖిని, సూర్యవ్రక్త, సహస్ర కిరణ, ఉదయ, మధ్యమ, అస్తమని, మాలిని, తర్జని, కుంభముద్ర. మహారాజా, బ్రహ్మాదులు ఈ ముద్రలతో సూర్యపూజ చేశాకనే అంతటి వారయ్యారు. తరువాత బ్రాహ్మణులకి తృప్తికరంగా భోజనాలు పెట్టాలి. సప్తమి నాడు సూర్యమంత్రాలను స్మరిస్తూ మౌనంగా భోంచేయాలి. ఆ భోజనానికి ముందే 4 మిరియపు గింజలను చేతిలో వేసుకొని వాటిని ఓం కకోల్కాయ స్వాహ, ప్రియతాం ప్రియ సంగదో భవ స్వాహ అనే మంత్రంతో ప్రార్థించి అన్నంలో కలుపుకొని తినాలి. ఈ వ్రతం చేసిన వారికి ప్రియ వ్యక్తి సమాగం వెంటనే జరుగుతుంది. 1 ఏడాది పాటు ప్రతి సప్తమి నాడు ఈ వ్రతాన్ని చేసిన వారికి పుత్రాది వియోగం ఉండదు. దేవరాజు ఇంద్రుడు, మహాబలశాలి నలమహారాజు ఈ వ్రత ఫలితంగానే మరలా భార్యలను చేరుకోగలిగారు. శ్రీరాముడు కూడా ఇదే వ్రతాన్ని చేసి సీతాదేవిని తిరిగి పొందాడు. నింబసప్తమి నాడు వేపాకులను సేవించాలి. ఇది సర్వవ్యాధి నివారిణి అయిన వ్రతం. వైశాఖ శుద్ధ సప్తమిని నింబసప్తమిగా వ్యవహరిస్తారు. ఈరోజు శారంగ ధనువు, శంఖ, చక్ర, గదాదులను ధరించిన సూర్యదేవుని ఈ మంత్రాలతో పూజించాలి. ఓం కకోల్కాయ నమః, ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభాగాయ ధీమహి, తన్నః సూర్య ప్రచోదయాత్. ముందుగా పూజా ద్రవ్యాలన్నిటినీ పై మంత్రపూత జలాల సంప్రోక్షణతో పవిత్రీకరించి సిద్ధం చేసుకోవాలి. మంత్ర విన్యాసంతో హృదయాదులను శుద్ధి చేసుకోవాలి. సమ్మార్జనీ ముద్రతో దిశలన్నిటినీ ప్రతిబోధించాలి. భూమిని కూడా బాగా శోధించి ఉంచాలి. ఈ కర్మకే అభీష్ట సిద్ధి ప్రాప్తిస్తుంది. పవిత్ర స్థానంలో కర్ణికాయుక్తమైన ఒక అష్టదళ కమలాన్ని తయారు చేసి అందులోకి ఆవాహిని ముద్ర ద్వారా
సూర్యదేవుని ఆవాహనం చెయ్యాలి. అక్కడ మనోహర స్వరూపుడైన ఖగోల్కా స్వామి సూర్యునికి స్నానం చేయించాలి. స్నానము స్థాపన మంత్ర సహితంగానే సాగాలి. ఆగ్నేయ దిశలో సూర్యభగవానుని హృదయాన్ని, ఈశాన్యంలో శిరస్సుని, నైరుతిలో శిఖిని, తూర్పువైపు 2 నేత్రాలని భావించుకోవాలి. ఆ తరువాత ఈశాన్యంలో సోముని, తూర్పులో మంగళుని, ఆగ్నేయంలో బుధుని, దక్షిణంలో బృహస్పతిని, నైరుతిలో శుక్రుని, పడమటి వైపు శనిని, వాయువ్యంలో కేతువుని, ఉత్తర దిక్కున రాహువుని స్థాపన చెయ్యాలి. ఇక కమలానికి 2వ కక్షలో సూర్యభగవానుని తేజస్సు నుండి పుట్టిన రూపాలైన సూర్య, భగ, ఆర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాత, వివస్వంత, త్వష్ట, పూష, చంద్ర, విష్ణు అనే ద్వాదశాదిత్య రూపాలను స్థాపించాలి. తూర్పు వైపు ఇంద్రుని, దక్షిణంలో యముని, పశ్చిమాన వరుణుని, ఉత్తరంలో కుబేరుని, ఈశ్వరుని, ఆగ్నేయంలో అగ్నిదేవుని, నైరుతిలో పితృదేవతలని, వాయువ్యంలో చాలా చోట్ల వాయవ్యం అని కనిపిస్తుంది. కానీ వాయవ్యమే సరైనది. వాయుదేవుని, ఆపై జయ, విజయ, జయంతి, అపరాజిత, శేష, వాసుకి, రేవతి, వినాయక, మహాశ్వేత, రాగ్ని, సువర్చలాది దేవ సమూహాలను సముచిత స్థానాలలో స్థాపించాలి. వ్రతికి దక్షిణ పార్శ్వంలో సిద్ధి, వృద్ధి, స్మృతి, ఉత్పల, మాలిని, శ్రీ అనే శక్తుల్ని స్థాపించుకోవాలి. తనకి ఉత్తరం వైపు సూర్యభగవానునికి దగ్గరగా ప్రజ్ఞావతి, విభా, హరిత, బుద్ధి, వృద్ధి, విసృష్టి, పౌర్ణమాసి, విభావరి మున్నగు దేవశక్తుల్ని స్థాపించుకోవాలి. అనంతరం మంత్రపూర్వకంగా ధూప, దీప, నైవేద్య, అలంకార, వస్త్ర, పుష్పాది ఉపచారాలతో సూర్యదేవుని, ఆయన అనుగాములైన దేవతలని ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు వేప చెట్టుకు చేతులు జోడించి నమస్కరించి ఈ మంత్రం చదివి కొన్ని వేపాకులను నోట్లో వేసుకోవాలి. త్వం నింబకటుకాత్మాసి ఆదిత్య నిలాయ స్తత సర్వరోగహర శాంతో భూవమే ప్రాశనం సదా. ఆ తరువాత సూర్యదేవుని సమక్షంలో నేలపై కూర్చొని కొన్ని మార్లు సూర్యమంత్రాన్ని జపించి చివరగా బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలివ్వాలి. ఈ విధంగా శ్రద్ధ నింబసప్తమి వ్రతం చేసిన వారికి ఇహలోకంలో రోగ విముక్తి, పరంలో సూర్యలోక ప్రాప్తి కలుగుతాయి. ఫలసప్తమి వ్రతాన్ని భాద్రపద శుక్ల సప్తమి నాడు ఉపవాసం చేసి సౌర విధానంలో స్వామికి పూజ చేసి అష్టమి నాడు స్నానం చేసి సూర్యదేవుని దివాకరాంశను పూజించి బ్రాహ్మణులను గౌరవంతో స్వామి ఎదుట కూర్చోబెట్టి ఖర్జూరము, కొబ్బరికాయలు, మాదీ ఫలాలు, మామిడి పండ్లు పట్టుకొచ్చి వాటిని కూడా సూర్యదేవుని సముఖంలో ఉంచాలి. అప్పుడు మార్తాండం ప్రేతాం అంటూ ఆ ఫలాలను బ్రాహ్మణులకు నివేదించాలి. సర్వే భవంతు సఫలా మమ కామ సమంతత అంటూ వ్రతి కూడా స్వయంగా అలాంటి ఫలాలని సూర్యునికి నివేదించి భుజించాలి. ఈ వ్రతం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.